నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే సెంట్రల్ లైబ్రరీలో అయితే ఉన్నాను. సో, ఎలాగా ఇప్పుడైతే ఒక కొత్త గవర్నమెంట్ అయితే వచ్చేసింది. అండ్ ఆ గవర్నమెంట్‌లో అయితే నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్‌మెంట్లు ఇస్తూనే ఉన్నారు. అండ్ రీసెంట్‌గా కూడా చూసుకున్నా కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళు 63+ పోస్టులు యాడప్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, దాని పరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు చాలామంది అయితే ఇక్కడికొచ్చి మరీ ప్రిపేర్ అయితున్నారు. సో, కొంతమందితో అయితే ఇక్కడ కూడా మనం మాట్లాడదాము. అసలు ఈ లైబ్రరీలో వాళ్ళకి సఫిషియెంట్ బుక్స్ ఉన్నాయా ఏంటి అని ఇలాంటివి కూడా తెలుసుకుందాం. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా. ఏపీ ఏపీపీఎస్సి. అరే అవైలబుల్గా ఉన్నాయి, ఉన్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి. కర్నూలు నుంచి. గ్రూప్ 2 గ్రూప్ 2 బాగానే ఉంది. గ్రూప్స్కి చదువు పీస్ఫుల్గా ఉంటుంది. నో డిస్టర్బెన్స్. అంటే ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళని చూసి ఇంకా మనం చదవాలి అని ఉత్సాహం వస్తుంది. నేను లోకల్ హైదరాబాద్. నేను ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి. అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, బట్ తెలంగాణ ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పోస్టులతోటి ఇంకో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు. మెగా డిఎస్సి అనే ప్రపోజల్ ఉంది, సో దానికి ప్రిపేర్ అవుతున్నాను. రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, నోటిఫికేషన్స్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా తెలియాలి, ఇంకొన్ని రోజులు అయితే తెలుస్తుంది క్లారిటీగా. ఓకే. బుక్స్ అన్నీ ఉంటాయండి, ఎవరైనా రావచ్చు, చదువుకోవచ్చు. ఈ లైబ్రరీకి సంబంధించిన గ్రేడ్ 1 అయితే మనతో ఉన్నారు. మేడంతో అయితే మాట్లాడదాం. సో, చెప్పండి మేడం, అసలు ఎంతమంది కెపాసిటీ ఉండొచ్చు ఇక్కడ స్టూడెంట్స్? అంటే మామూలుగా ఎక్కువ నోటిఫికేషన్స్ ఉన్నప్పుడు 1000 పైననే వస్తారు రీడర్స్. ఇప్పుడు ఉండొచ్చు ఒక 600-700 అట్లా ఉండొచ్చు. బయట లోపల కూడా స్టూడెంట్స్ కూర్చొని చదువుకునడానికి ఉంది. అసలు యాక్చువల్లీ 2000 వరకు కూడా మన కెపాసిటీ ఉంది. అన్ని రూమ్స్ ఉన్నాయి, రీడింగ్ హాల్స్ బాయ్స్కి వేరే ఉన్నాయి, గర్ల్స్కి వేరే రీడింగ్ హాల్స్ ఉన్నాయి. దాంట్లో కూర్చొని చదువుకుంటారు. అన్ని కాంపిటీషన్ బుక్స్ వస్తాయండి మన లైబ్రరీకి. అన్నీ ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ కూడా పడినాయి కదా, ఎప్పటికప్పుడు ఎవ్రీడే వాళ్ళు డిమాండ్ చేసిన బుక్స్ అన్నీ కూడా మేము తెప్పిస్తున్నామండి. ఎవ్రీడే ఏ ఏ వాళ్ళకి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ మేము తెప్పియగలుగుతున్నాం. అంటే మార్నింగ్ మాకు 8 to 8 లైబ్రరీ టైమింగ్స్. వాళ్ళు మామూలుగా బయట అయితే వాళ్ళు అంటే మన ప్రిమిసెస్లోనే వాళ్ళు 6కే వచ్చి చదువుకుంటుంటారు. అసలు యాక్చువల్ అయితే 8కి ఇది ఓపెన్, కానీ వాళ్ళు 6కే వచ్చి చదువుకుంటుంటారు. 8కేమో బుక్ సెక్షన్స్ తీస్తాము, రెఫరెన్స్ సెక్షను, టెక్స్ట్ బుక్ సెక్షను అవన్నీ వాళ్ళు వచ్చిన తర్వాత 8కి తీస్తాం. ఇంగ్లీష్ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇంకా యాక్చువల్గా మన లైబ్రరీలో 2,50,000 పుస్తకాల వరకు ఉన్నాయండి. ఇంకా లాంగ్వేజెస్ కూడా చాలా ఉన్నాయి. 8 లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృత్, కన్నడ, తమిళ్, మలయాళం ఇవన్నీ కూడా వస్తున్నాయి. హిందీ ఇవన్నీ కూడా మనకు బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మ్యాగజైన్స్ కూడా మనకు 111 బుక్స్ మ్యాగజైన్స్ వస్తున్నాయి. అంటే 111 వరకు వివిధ రకాలైన కాంపిటీషన్ మ్యాగజైన్సే కానీ, స్టోరీ బుక్సే కానీ, చిల్డ్రన్ బుక్సే కానీ ఇవన్నీ కలిపి మనకు 111 మ్యాగజైన్స్ వరకు ఎవ్రీ మంత్ మనం తెప్పియగలుగుతున్నాం. పేపర్స్తో సహా పీరియాడికల్స్ మొత్తం తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ పేపర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి మనకు. ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ మనకు టేబుల్స్ ఏంటి, చైర్స్ ఏంటి, ఫ్యాన్స్ ఏంటి, లైట్స్ ఏంటి, అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ బయట మనకు కూర్చునే దగ్గర కూడా ఫ్యాన్స్ ఫిట్ చేసినాం మనం. అంటే ఇక్కడ హాళ్ళల్లో కాకుండా, ఇంకా రూమ్స్లలో కాకుండా హాల్లో కూర్చునే, బయట హాల్లో కూర్చే వేళ కూడా పెట్టినాం మేము, ఫ్యాన్స్ కూడా ఫిట్ చేసినాము. ఇంకా వాటర్ ఫెసిలిటీ ఉంది. మళ్ళీ గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ టాయిలెట్స్ ఉన్నవి.
ఇంకా ఇక్కడ 5 రూపీస్ భోజనం కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేస్తారనమాట. ఎవ్రీడే మిడ్ డే మీల్స్ 5 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వచ్చి ఫ్రీగా కూడా అప్పుడప్పుడు భోజనం పెడుతూనే ఉంటారు. పిల్లలు ఎవ్రీడే మాత్రం 5 రూపీస్ భోజనం మాత్రం రెడీగా ఉంటుంది. ఇంకా వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అంతా అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది. కూల్గా కామ్గా ఎట్లుంటుంది లైబ్రరీ అలాగే ఉంటుంది, వాళ్ళకి అందుబాటులోనే ఉంటుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇక్కడికైతే ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. లైక్ ఎలా అని అంటే కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూస్ చేసుకున్న ఏదైనా ఉన్నాయంటే మాత్రం ఇక్కడ లైబ్రరీ అనమాట. అండ్ ఈ లైబ్రరీలో వాళ్ళకి కావాల్సిన రిఫరెన్స్ బుక్స్ కానీ లేకపోతే కాంపిటేటివ్ బుక్స్ కానీ అన్నీ వాళ్ళకి దొరుకుతాయి, ఏది అని ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఇక్కడ తెలంగాణ నుంచి అనే కాదు, ఆంధ్ర నుంచి కూడా వచ్చి మరి వాళ్ళు ఇక్కడ చదువుకొని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఏవే బుక్స్ కావాలన్నా కూడా ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తే ఆ బుక్స్ని కూడా వీళ్ళు తెప్పిస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదనంటే ఇక్కడ ప్రతి ఫెసిలిటీ ఉంది, ఇది లేదు మాకు అని మాత్రం ఏది ఉండదండి. సో ఇది ఈ రోజు అయితే లైక్ ఎలా అని అంటే రోజు వాళ్ళు వస్తూనే ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. 8 to 8 టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి. మార్నింగ్ 8 నుంచి నైట్ 8 దాకా ప్రిపేర్ అవ్వచ్చు. వాళ్ళకి ఎలాంటి బుక్స్ కావాలన్నా అవి అవైలబుల్గా ఈ లైబ్రరీలో అయితే దొరుకుతాయి. సో అంతేకాకుండా ఇంకా ఇక్కడ ఒక ఫెసిలిటీ అయితే ఉంది. ఏంటిది అని అంటే మాత్రం ఇక్కడ కూడా లైక్ ఎట్లా అని అంటే వాళ్ళు కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడైతే 1 అవర్కి 5 రూపీస్ ఛార్జ్ చేసి మరి ఇక్కడ వాళ్ళు కావాలి అన్నప్పుడు ఆ 1 అవర్కి లేకపోతే ఇంకా ఎక్స్టెండ్ అయినా కూడా ఇక్కడ 5 రూపీస్ ఛార్జ్ చేసి మరి వాళ్ళకి నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కంప్యూటర్స్. అలాంటి ఒక ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. ఇట్ మీన్స్ లైక్ ఎట్లా అంటే డిజిటల్ కూడా ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదని మనము ఒకటైతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు అన్నమాట. సో ఇది ఇక్కడ ఈ లైబ్రరీలో అయితే ఒకటి లేదు అని కాదు, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఏది కావాలని అంటే అది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి వాటర్సే లైక్ ఎట్లా అని అంటే జనరల్ థింగ్స్ వాటర్ కానివ్వండి, లేకపోతే వీళ్ళకి కావాల్సిన బుక్స్ కానివ్వండి, లైక్ ఇంకా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదనంటే ఇక్కడ ఫుడ్ కావాలి అని అనుకున్నా కూడా ఇక్కడే 5 రూపీస్ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ నుంచి. అది కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. లేదు అంటే వేరే సంస్థల నుంచి వచ్చైనా కూడా ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అలాంటివి కూడా కొన్ని ఇక్కడైతే తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలి అని అంటే ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి వచ్చి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లైక్ ఆంధ్ర అంటే వేరే స్టేట్ కాబట్టి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా ఇక్కడ కావాల్సిన బుక్స్ కూడా వాళ్ళకి దొరుకుతున్నాయని కూడా వాళ్ళు మనతో చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇక్కడ ఈ లైబ్రరీలో అయితే సిటీ సెంటర్ లైబ్రరీలో అయితే ఏ బుక్ కావాలంటే ఆ బుక్ అయితే దొరుకుతుంది. అండ్ కెమెరామ్యాన్ మాధుతో దుర్గా భవాని.